హలో అండి అందరికి రోజు మైనా బర్త్డే కాబట్టి రాత్రి 12 గంటల దాకా నిద్రపోలేదబ్బా. అని నిద్రపుచ్చి పడుకొని లేసేసరికి 7:30 అయింది. మార్నింగే లేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మార్నింగే ఇడ్లీ కలిపేసి పెట్టేశాను. పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ మా అందరికి టిఫిన్ అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇడ్లీ పెట్టేశాక చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇక నేనైతే ఫస్ట్ వెళ్ళి స్నానం చేసుకొని పూజ అయితే చేశాను. అంతా బానే ఉంది కానీ పూజ సామాన్లు కడిగి బయటే పెట్టాను. అవి దోసేసుకొని పైన అయితే పడింది అనమాట. కొంచెం బ్లడ్ కూడా వచ్చింది చిన్ని తల్లికి. పాపం 5 నిమిషాల దాకా ఏడుపు అయితే ఆపలేదు. తర్వాత నార్మల్ అయిపోయింది మామూలుగా. మైనాకి నైనా ఎలా విష్ చేసిందో చూడండి. ఇగో చెప్పు పాపకి హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. ఇక పూజ అంతా ప్రశాంతంగా చేసేసుకున్నాక మైనాకి ఫస్ట్ ఇడ్లీ పెట్టి తర్వాత నైనాకి పెట్టేశాను. తర్వాత ఇద్దరికి ఒకటేసారి నలుగు పెట్టి స్నానం అయితే చేయించాను. ఈ నలుగు పెట్టే కార్యక్రమం అనేది మా అమ్మ నేర్పించింది. నా పుట్టినరోజు అప్పుడు ప్రతిసారి నలుగు పెట్టి తల స్నానం చేయించేది మా అమ్మ. ఇక నా కూతుర్లకు కూడా నేను చేయాలి కదా అని వాళ్ళకి కూడా అలాగే నలుగు పెట్టి తల స్నానం అయితే చేయించాను. ఇద్దరికి కూడా నార్మల్ డ్రెస్లే వేసాను అనమాట. ఇంకా సాయంత్రం కదా కేక్ కటింగ్ అప్పుడు వేద్దాంలే అని. ఇక్కడ మైనా కన్నా నైనా హెచ్చులు ఎక్కువైపోతున్నాయి. అసలు మామూలుగా పట్టుకోలేకపోతున్నాం అని అయితే. లారీ అద్దాలు నైనాకు బాగున్నాయో మైనాకు బాగున్నాయో మీరే చెప్పాలి. మైనా బర్త్డే కదా విష్ చేయండి. సరే ఉంటా మరి.